ఇప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీ అమలు కాలేదు కదా సార్. ఏది అమలు కాలేదు? నీకు 15,000 అమౌంట్ అన్నది అమలు కాలేదు. ఒక్కటి అది తప్ప మిగతావన్నీ. సజ్జల రామకృష్ణారెడ్డి మేము పొరపాటున సిపిఎస్కు సంబంధించినటువంటి హామీ ఇచ్చాము, మాది తప్పు, మేము లెంపలేసుకుంటున్నామని చెప్పి ఆ మాట అంటానికి నీకు సిగ్గు లేదా అని చెప్పానంట. ఓట్ల కోసం అనేకమైనటువంటి అబద్ధాలు ఆడితే కొత్త వ్యవస్థను సృష్టించని చెప్తున్నారు గత ప్రభుత్వంలో. సచివాలయ వ్యవస్థను సృష్టించాము, దాదాపు 3 లక్షల మంది ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఏ 3 లక్షల ఉద్యోగాల? సచివాలయ ఉద్యోగులు కాదా? సచివాలయ ఉద్యోగాలు. సార్, కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంకి వచ్చిన తర్వాత 1 yearలోనే సిపిఎస్ని కాస్త ఓపీఎస్గా మారుస్తామని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దానిలో భాగంగా ఉద్యోగులు రోడ్డు ఎక్కడం జరిగింది. మీరు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎలక్షనీరింగ్ స్పీచెస్ చూడండి. ఆయన ఓపీఎస్ అనేటటువంటి మాట మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కనీసం రోడ్డుకి ఆందోళన చేసిన పరిస్థితి లేదు, అందరూ సంతోషం. అదే నేను చెప్పేది, రాష్ట్రీకం చేశారు కాబట్టి ఒత్తిడి చేసి మీరు కనుక ఆందోళన చేసినట్లయితే, అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం ఎలా ఉంటుందంటే, సరే వాహన మిత్ర పేరుతో ఆటో డ్రైవర్లు మోసం చేసింది కూటమి ప్రభుత్వం చెప్పి ఆటో డ్రైవర్లు ఆ విధంగా విమర్శించే వాళ్ళు బహుశా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయి ఉంటారు. 15,000 రూపాయలు ప్రకటించిన తర్వాత ఏ నాయకుడు కూడా శాసనసభకు రాకుండా నాకు ప్రత్యేకమైనటువంటి హోదా ఇస్తేనే వస్తాను, వచ్చింది 11 కదా, ముష్టి 11 వచ్చినాయి నీకు, జనాలు కొట్టారు. ఇన్ని సీట్లు రావాలనేది ఎక్కడ రాజ్యాంగం లేదనేది వైసీపీ వాదన. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నీ దగ్గర నుంచి నేను 4 లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా పోద్ది అన్నాడు. ఎందుకన్నాడు? సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయడం అనేది మరోసారి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి కట్టబెడతాననేది వైసీపీ వాదన. వాళ్ళు ఉద్యమం చేసింది కేవలం వాళ్ళ కార్యకర్తలు. జనం ఎవరు కూడాను, సామాన్య జనం ఎవరు కూడాను ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. నీకు 5 సంవత్సరాలు సమయం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని నువ్వు దుర్వినియోగం చేశావు, నువ్వు అవినీతి చేశావు, వాటిని కూడా నువ్వు సక్రమంగా కట్టలా. నువ్వు అన్నటువంటి 17 కాలేజీలు కట్టడానికి 5 సంవత్సరాలు పట్టుద్దా నీకు? ఈ పాటికి పూర్తయిపోవాలని కొన్ని పునాదిలోనే ఉన్నాయి, కేవలం మనకి ఏదో సోవలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల. పేదవాడికి వైద్య విద్య దూరం చేస్తారని వైసీపీ వాళ్ళు దూరం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే పీపీపీ మోడల్లో పెట్టుకుంటుంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేదు కదా. నీ సొంత చెల్లి బాలకృష్ణ అంటాం అట్ట పెట్టండి, నీ సొంత చెల్లి, వాడొక సైకోగాడు. ఎక్కడ డైరెక్ట్ బహిరంగ సభలు ఎక్కడ మాట లేదండి. ఒరే ముండా, ఎవరినంది తెలుసా మీకు ఆ మాట? ఎవరినన్నా అంటే ఎక్కడైతే అసెంబ్లీలో ఆ ఎద ఉన్నాడే కొడాలి నాని ఎన్ని మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు బతికుంటాం కంటే చావటం మేలు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నావు, నువ్వు తప్పు అని చెప్పి, నువ్వు కంట్రోల్లో ఉందని చెప్పాడా? చెప్పరా? చెప్పటం అట్ట పెట్టి ఇంకా బాగా తిట్టని చెప్పని అంటున్నాడు. ఆయన శాసనసభ సీట్లు కూడా తగ్గించాడు. ఎవరైతే బాగా తిట్టారో వాళ్ళ సీట్లు, అదంటే కండిషన్. 14కి సంబంధించిన ఎవరైతే కుటుంబ నాయకులు వైసీపీ వాళ్ళని వేధిస్తున్నారో, ప్రజల్ని వేధిస్తున్నారో, ఈ పేర్లన్నీ కూడా డిజిటల్ బుక్ లో నమోదవుతాయి. రేపొద్దున మా అధికారం వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తిని కోర్టు ముందు తీసుకొస్తా అంటున్నారు. సప్త సముద్రాలు అవుతున్నా బయట వచ్చినప్పుడు ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ పడిపాటి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, గత ప్రభుత్వంలో మీరు చాలా ఉద్యమాలు చేశారు, కుటుంబ ప్రభుత్వం అధికారంలో రావాలని చెప్పి. మీ అందరూ ఉద్యమాలు ఈ రోజున పార్టీ అధికారంకి వచ్చింది. 15 నెలల కాలం అవుతుంది. మీరు ఆశించిన విధంగా పరిపాలన కొనసాగుతుంటారు? నేను ఆశించిన విధంగా కాదు. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి గత 15 నెలలుగా చూసినట్లయితే ఎలక్షనీరింగ్ లో 2024 ఎలక్షన్స్ లో ఏవైతే ఆ హామీలన్నిటినీ కూడాను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మనం చూసే అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతోటి పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ సభలో కూటమికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ
సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇదేదో సరదాగా ఏ పని చేయకుండా జరిపినటువంటి సదస్సు కాదు, సమావేశం కాదు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నిమ్మల రామనాయుడు గారు ఎలక్షనీరింగ్ లో పిల్లల ముందు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పానంటే వైఎస్ఆర్సిపి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు, ఎకిలిగా మాట్లాడారు. అనేక సమావేశాల్లో చిన్నీటురా నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000 ఇట్లా కూటమి ప్రభుత్వాన్ని అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మాట్లాడమని నా మాట. అంటే ఇప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీ అమలు కాలేదు కదా సార్? ఏది అమలు కాలేదు? నీకు 15,000, నీకు 15,000 అమౌంట్ అన్నది అమలు కాలేదు. ఒక్కటి అది తప్ప మిగతావన్నీ అమలైనవి. కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కానీ నిరుద్యోగ భృతి కానీ ఇస్తామని చెప్పారు. రెండిట్లో ఒకటి. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటటువంటి దశలో ఆ పయనం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం, చాలా కమిటెడ్గా, సిన్సియర్గా. మనం చూసాం మొన్ననే సెక్రటేరియట్ దగ్గర 16,900 మెగా డిఎస్సి పెద్ద సభ చెప్పి వాళ్ళందరిని అక్కడికి పిలిపించి గౌరవంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో 2019, 2024 మధ్య ఒక రకంగా చెప్పాలంటే టీచర్లు మోసం చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఎంత మోసం చేశాడంటే సిపిఎస్ నేను రద్దు చేస్తా అని చెప్పని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానని చెప్పని 196 సార్లు చెప్పి వచ్చిన తర్వాత వారం రోజులు కాదు కదా, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా రద్దు చేయలేదు సరిగదా. సజ్జల రామకృష్ణారెడ్డి మేము పొరపాటున సిపిఎస్ కు సంబంధించినటువంటి హామీ ఇచ్చాము, మాది తప్పు, మేము లెంపలేసుకుంటున్నామని చెప్పాడు. అది అందరూ చూశారు. ఆ మాట అంటానికి నీకు సిగ్గు లేదా అని చెప్పాను. అంటానే హామీ ఇచ్చేటప్పుడే ఇది నాకు చేతనవునా కాదా? ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని అనుకుంటున్నటువంటి పార్టీ, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నటువంటి నాయకుడికి ఒక విజన్ ఉండాలి. ఇది మన వల్ల అవుద్దా, మన వల్ల కాదా అని చెప్పని ఆలోచించి ఒక ప్రకటన చేయాలి. ఓట్ల కోసం అనేకమైనటువంటి అబద్ధాలు ఆడితే ఇవాళ కాకపోయినా రేపైనా జనం తెలుసుకుంటారు కదా. తెలుసుకున్నారు. అరే ఇన్నిసార్లు హామీ ఇచ్చాడు. నేను కూడా అనేకమైనటువంటి సిపిఎస్ వాళ్ళు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు 3,50,000 మంది అయ్యారు. వాళ్ళు ఉద్యమాల్లో వర్షం వస్తున్నా కూడా వాళ్ళు ఉద్యమాలు చేశారు. వాళ్ళని ఎంత దగా చేశాడంటే సిపిఎస్ కాకుండా జీపీఎస్ అని చెప్పని, సిపిఎస్ కంటే అన్యాయమైనటువంటి జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేయడం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. ఒక్క టీచర్ పోస్ట్ అన్నా ఆయన అపాయింట్ చేశాడా? ఒక్క టీచర్ పోస్ట్ కూడా. కొత్త వ్యవస్థను సృష్టించని చెప్తున్నారు గత ప్రభుత్వంలో. సచివాలయ వ్యవస్థ సృష్టించాము, దాదాపు 3 లక్షల మంది ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఏ 3 లక్షల ఉద్యోగాల? ఏది వాలంటీర్లు ఉద్యోగాల? సచివాలయ ఉద్యోగాలు కాదు. సచివాలయ ఉద్యోగాలు. సచివాలయంలో 9 మంది ఉద్యోగులు కాదంటలేదు మనం. మేము కూడా అదే నేను చెప్పేది. ఇవాళ డిఎస్సి 16,900, టీసీఎస్ 10,000. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా చాలా ఉద్యోగాలు. నిన్న నేను పేపర్లో చూసా, ఏపీపీఎస్సీ కూడా కొన్ని ఉద్యోగాలు ప్రకటిస్తా ఉంది. ఏదైతే 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి మనకి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఆ 10 లక్షల కోట్లు వచ్చిన తర్వాత లక్షలాది ఉద్యోగాలు మన రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో, ఇది గవర్నమెంట్ రంగంలో మాత్రమే ఇస్తానని చెప్పని 20 లక్షలు చెప్పలేదుగా. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని అన్నారు. గవర్నమెంట్ అనేటటువంటి మాట, ప్రైవేట్ ప్రభుత్వం ఏమో మాట్లాడలేదు. ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకునేటటువంటి లోపల 20 లక్షల ఉద్యోగాలు అంటే మాట్లాడండి. ఇది సామాన్యమైనటువంటి హామీ కాదు ఇది. కాబట్టి ఆ హామీ మేము అమలుపరుస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీ భవ డబ్బులు బండియా పడలేదా? అట్లాగే తల్లికి వందనం డబ్బులు బండియా పడలేదా? 3 గ్యాసుల్లో సంవత్సరానికి 1 గ్యాస్ ఇచ్చారా ఇవ్వలేదా? కాబట్టి నేను అనేది ఒక్కొక్కటి ఒక ప్రభుత్వం. ఎందుకంటే ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి ప్రజాకంటకంగా పరిపాలించింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసేలేదు. చివరికి ఫీజు బకాయిలు కూడా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఇవాళ వైద్య కళాశాల గురించి పిచ్చి పిచ్చిగా ఏయో మాట్లాడుతున్నారు. కానీ సార్ కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంకి వచ్చిన తర్వాత 1 yearలోనే
సిపిఎస్ కాస్త ఓపీఎస్ గా మారుస్తామని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దానిలో భాగంగా ఉద్యోగులు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎలా ఏం చెప్తారు? ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎలక్షనీరింగ్ స్పీచెస్ చూడండి. ఆయన ఓపీఎస్ అనేటటువంటి మాట అనలేదు ఎక్కడ కూడా. గత నెలలో కూడా విజయవాడ ధర్నాలో మీరు కూడా పాల్గొన్నారు. ఆ రోజు మాట్లాడేటువంటి నాయకులే మాట్లాడారు, మేము అధికారంకి వచ్చిన ఏడాది నాయుడు కాదు అన్నది కూటమి నాయకులు సార్. కూటమి నాయకులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్. కూటమి అంటే ముగ్గురు ఉన్నారు కదా. కూటమి నాయకులు ఎవరు కూడాను మేము సిపిఎస్ రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొస్తాం వచ్చిన 1 year లో, అధికారం వచ్చిన 1 year తెస్తామని చెప్పి మీ ఉద్యోగ సంఘాల నాయకులు విజయవాడ ధర్నా చౌక్ లో మీరు దాని కూడా పాల్గొన్నారు. నేను పాల్గొన్నాను. అక్కడ నాయకులు ప్రస్తావించిన మీడియాతో మాట్లాడిన మాటలే మీరు వచ్చిన అధికారం. నేను అనేది నాయకులు ఎవరు నాయకులు? ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగ సంఘాల నాయకులు నాయకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కాదుగా. టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సార్, మేము వచ్చిన 1 year లో అనలా అన్నారని చెప్పి ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళు అన్నారు కాబట్టి అది నిజమైపోదు కదా. నేను చెప్తున్నా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాడిగా చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ మేము రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పని ఎక్కడా చెప్పలేదు. పెన్షన్ విలువ నాకు తెలుసు, మా అమ్మ మా నాన్నగారి పెన్షన్ తో బతుకుతున్నాం, మా అమ్మ జీవిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆయన మాట కూడా తీసుకొచ్చారు. అందుకనే ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో సిపిఎస్ వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారే. ఏ రాష్ట్రంలో లేదుగా. సిపిఎస్ వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఆ భర్త గాని భార్య గాని చనిపోతే సిపిఎస్ వాళ్ళు స్పౌస్ కి నెలకి 45,000 వస్తున్నాయి ఇప్పుడు. అంతకుముందు అది లేదు, 1800 వచ్చేది, ఇవాళ 45,000 వస్తుంది. అది తీసుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆలోచిస్తుంది ఏంటంటే సిపిఎస్ వాళ్ళకి ఉన్నంతలో మనం గరిష్టంగా ఎంత మేలు చేయటానికి అవకాశం ఉందో అంత మేలు చేయటానికి ఆయన ఖచ్చితంగా ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నా. నేననేది ఏంటంటే ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా ఇది కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయి ఉన్నటువంటి సమస్య, మన ఒక రాష్ట్రం చేసేటటువంటిది కాదు. కేరళ ఎందుకు చేయలేదు? ఇవాళ మీరు ఘేంకరిస్తున్నారే ఈ యూటీఎఫ్ వాళ్ళు, ఈ సిపిఎం వాళ్ళు యమా రణవేరి అని చెప్పని గోల చేస్తున్నారే, గుంటూరులో కూడా చేశారే. మీ కేరళ ఎందుకు చేయాలా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. మీ పార్టీ అధికారం ఉంది కదా అక్కడ. అందుకని ఆ కేరళలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టరు మేము కనుక సిపిఎస్ తీసేసి ఓపీఎస్ కనుక తీసుకొస్తే మా రాష్ట్రం దివాళా తీసుకుందని చెప్పాడు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అలా గౌరవ? నాకు అర్థం కాదు. అంటే దీని అర్థం నేను సిపిఎస్ కి అనుకూలము ఓపీఎస్ కి వ్యతిరేకమని నేను చెప్పటల్లా, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పటల్లా. అయితే ఇది కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయి ఉన్నటువంటి సమస్య, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి, సెన్సిటివ్ సమస్య కాబట్టి ఇది మనం దీని మీద ఎక్కువసేపు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలనేది ఆయన ఇప్పుడు ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా చేయబట్టి ఏం చేయాలి ఆయనకు తెలుసు, అప్పుడు చేస్తాడు ఆయన. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా కూటమి గవర్నమెంట్ లో ఈ 14 నెలల పరిపాలనలో? సంతృప్తి అంటే మాకు 4 DAలు పెండింగ్ ఉన్నాయి, DAలు రాలి అని చెప్పి ఇప్పటికే ఉద్యమ బాట పడ్డా సిద్ధం. మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే 2019 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఎంత వేధించింది, ఎంత బాధ పెట్టింది, ఎన్ని కేసులు పెట్టింది. ఎందుకని 2024 జనరల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగస్తులు ఓటేశారంటే టీచర్లు అయితే 90% వేశారు. ఎందుకు అని అంటే ఐఆర్ 27% ఇచ్చి పిఆర్ 23% ఇచ్చాడు. అసలు ఆయన కలవటానికే పెద్ద గగనం అయిపోయినటువంటి అంశం. పైపెచ్చు సోషల్ మీడియాలో ఉద్యోగస్తుల మీద విపరీతమైనటువంటి వ్యతిరేక ట్రోలింగ్లు చేశారు, నానాగచాట్లు పెట్టారు. వాళ్ళని మామూలు అగచాట్లు కాదు, నానాగచాట్లు పెట్టారు. మా టీచర్లు అయితే ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. చలో విజయవాడ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చలో విజయవాడ ప్రోగ్రాము ఎన్ని లక్షల మంది వచ్చారు. అసలు అంతమంది వస్తారని చెప్పని జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదు. BRTS రోడ్ లో జరిగింది. BRTS రోడ్లో 2000 మంది పోలీసులు పెట్టాడు. కానీ అసలు 2000 మంది పోలీసులు చాలా. అందుకని డీజీపీని చివాట్లు పెట్టాడు, సవాంగని తీసేసింది కూడా అందుకే. ఉద్యోగుల ఎఫెక్టే, టీచర్ల ఎఫెక్టే.
కాబట్టి అది ఏ రాజకీయ పార్టీకి కూడా అంతటి పెద్ద మహాసభ జరపడం సాధ్యం కాదు. స్వచ్ఛందంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఇప్పుడు మీరు నేను స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం లేదు, భార్యాభర్త స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉందంటారు. ఉద్యోగస్తులు, స్టాఫ్ రూమ్ లో టీచర్లు స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి అవకాశం. ఇప్పుడు ఆ స్వేచ్ఛ పుష్కలంగా ఉంది, ఏదైనా మాట్లాడుకోవచ్చు. మొన్న ధర్నా చేశారు, మీరు కూడా వచ్చారు కదా, వచ్చాం. అప్పుడు ధర్నా చేస్తే ఆ విధంగా స్వేచ్ఛగా ధర్నా చేసే పరిస్థితి ఉందా? అసలు అక్కడ కూర్చోడానికి అవకాశం ఉందా? పోలీసులతోటి ఎరగదన్నేవాళ్ళు. ఉద్యోగస్తులు దాన్ని మరి వైసీపీ ఇంకోలాగా మలుస్తుంది కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కనీసం రోడ్డుకి ఆందోళన చేసిన పరిస్థితి లేదు, అందరూ సంతోషంగా. అదే నేను చెప్పేది, ధర్నా చౌక్ అంతా ఖాళీగా ఉంది, ధర్నా చౌక్ కనీసం ఒక ధర్నా చేసిన పరిస్థితి లేదని చెప్తారు. దాష్టీకం చేశారు కాబట్టి, భయపెట్టారు కాబట్టి, ఆ భయపెట్టి ఉద్యోగస్తుల మీద ఒత్తిడి చేసి మీరు గనక ఆందోళన చేసినట్లయితే మేము ఉద్యోగాలు పోతాయనో, మీ కేసులు పెడతామనో, మీకు జీతాలు రావనో, మీకు డిఏలు రావనో, ఎక్కడ డిఏలు ఇచ్చారు, ఎక్కడ బకాయిలు ఇచ్చారు? అందుకని అసలు మామూలు ఇబ్బందులు పెట్టవు. సరే, ఆ ఉద్యోగస్తులు కొంతమంది నాయకులు, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పకూడదు, పొట్టలు బాగా పెరిగినాయి, వాళ్ళకి బాగా తిన్నారు. ఉద్యోగస్తుల్ని కొంతమంది నాయకులు, నేను అనుకుంటున్నా అసలు వాళ్ళని ఆ రోజు విజయవాడ చెలో విజయవాడలోనే కొట్టాల్సింది, కొడితే బాగుండేది. ఆ నాయకుల్ని నేను చెప్పేది, ఎవరైతే మోసం చేశారో ఆ నాయకుల్ని అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డికి సలాం గులాం అని చెప్పని ఎవరైతే అన్నారో, అందరం కళ్ళారు చూసాం, ఎవరన్నారో ఎవరు అనలేదు, వాళ్ళ 4 బాధ్యత సరిపోయింది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇవాళ 1వ తారీఖు జీతం వస్తుందో రావట్లేదా? ఎన్ని కష్టాలు ఉన్నా ఆ రోజు అసలు జీతం వస్తే చాలనుకునేటటువంటి పరిస్థితి. ఆ గులాం చేసిన నాయకుల పేర్లు చెప్పొచ్చు. చెప్పు, ఎందుకు మనకు అనవసరంగా వాళ్ళని మనం వ్యతిరేకం చేస్తే? మిగతా ఉద్యోగులు కూడా తెలుసుగా ఎవరు సంఘాలకు న్యాయం చేస్తున్నారు, ఎవరు ముసుగేసుకొని రాజకీయ నాయకులు తెలుసు, గులాం చేస్తారని కూడా ప్రజలు ఏం చెప్పకపోయినా వాళ్ళందరూ తెలుసు. ప్రతి టీచర్కి తెలుసు, ప్రతి ఉద్యోగికి తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎవరేంటని చెప్పి టక్కుమని వెలుగుద్ది వాళ్ళకి. మనకు తెలియకపోయినా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఎందుకు అనవసరంగా మనం పేర్లు బయట పెట్టుకోకూడదు. ఇవాళ ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారంటే, మాకు పిఆర్సీ ప్రకటించాలా, 12th పిఆర్సీ ప్రకటించాలా, మాకు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఇవ్వాలి అని చెప్పని కోరుకుంటున్నాను. వాళ్ళ కోరిక న్యాయమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఉద్యోగస్తులు పిఆర్సీ కోరుకోవటం, డిఏలు కావాలని చెప్పిన అనటం, లేకపోతే బకాయిలు కావాలని చెప్పిన అనుకోవటం, లేకపోతే టీచర్లు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు, ఈ అసెస్మెంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, లేకపోతే ఈ అప్లికేషన్కు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇవన్నీ వాళ్ళు ఏదైతే అంటున్నారో అవన్నీ కూడా వాస్తవాలే. ప్రభుత్వమే మాకు 2000 కోట్లు బాకీ ఉంది ప్రతి ఉద్యోగికి అని చెప్పి అంటారు. ఉద్యోగం అన్నిటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 నెలల క్రితం 6000 కోట్ల బకాయిలు విడుదల చేసింది. అది మర్చిపోకూడదు. మనం కష్టాల్లో ఉన్నా కూడా 6000 కోట్ల బకాయిలు విడుదల చేసింది. వాళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. మీకు కూడా గుర్తు చేస్తాను, ఈ ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత మహిళలకి, అది కూడా వన్ ఆఫ్ ది పథకం, సూపర్ సిక్స్ లో భాగం ఉచిత బస్సు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కడపోళ్ళు అమరావతి చూడాలనుకుంటున్నారు, విశాఖపట్నం చూడాలనుకుంటున్నారు, ఎప్పుడు అమలు చేస్తారు ఏంటని అడిగేది అనుమతి మాట. కాబట్టి నేను అనేది, అనంతపురంలో మొన్న వాళ్ళప్పుడు ఈ ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు కూడా చేశారు, ఆటో వాళ్ళు సమ్మె కూడా చేశారు. అనంతపురంలో ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు వాహనమిత్ర అనేటటువంటి పథకం ప్రకటిస్తారని చెప్పని ఎవరు అనుకోలే. సడన్ గా ప్రకటించేశాడు ఆయన. ఓటమి నాయకులకు కూడా తెలియదు. 15,000 వాళ్ళకి దసరాకి, వాళ్ళకి కానుకగా 15,000, సంవత్సరానికి 15,000 మేము ఇస్తున్నాము అని చెప్పాడా చెప్పలేదు, ప్రకటించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం ఎలా ఉంటుందంటే, వీళ్ళని ఊరిస్తూ ఉంటాడట. ఇయ్యాలి ఇంతకు ముందే నేను ఒక టీచరు ఒక పెద్ద పాట రాశాడు, డిఏ మీద. అది ఇంత ఉన్నా రాసుకొనియండి, చదవనియండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వాళ్ళకి పుష్కలంగా జీతాలు వస్తున్నాయి, దానికి అప్పుడు జీతాలు రాలేదు, మనం అడిగితే తంతారేమో అని చెప్పని ఏం మాట్లాడాల, ఆ రోజు మాట్లాడాల. ఇప్పుడు కొద్దిగా లీనియన్స్, చంద్రబాబు నాయుడే కదా, ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఆ దుర్మార్గుల్లాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కదా, అందుకనే మెత్తవాడిని చూస్తే మొత్త బుద్ధి అవుద్ది అంటారు, ఊకరాల అది. సో చంద్రబాబు నాయుడు గారు టకీమని ప్రకటిస్తారంటున్నాను నేను. ఈ డిఎల్ గురించి కూడా, పిఆర్సీ గురించి కూడా ఆయన ఎప్పుడు ప్రకటిస్తారు? సడన్ గా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు.
చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు. ఖచ్చితంగా వీళ్ళు కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళు ముగ్గురు చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టడీగా వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు. అంతకుముందు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అది ప్రజలు కూడా గమనించారు. సరే, వాహన మిత్ర పేరుతో ఆటో డ్రైవర్లు మోసం చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆటో డ్రైవర్లు చెప్తారు. ఇప్పుడు ప్రకటించినటువంటి ఏదైతే 15,000 ఉందో రోజుకి 41 రూపాయి 60 పైసలు పడుతుంది మాకు. ఈ 41 పైసలు అనేది మా కుటుంబాలకి ఎలా ఉంటది? అంటే అందరికీ ఫ్రీ పెట్టడం వల్ల మా ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు. దీనికి ఏదన్నా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు బిలో పవర్టీ ఆ రకంగా పెడితే మాకు ఏదైనా ఆటోలకు ఏదైనా జీవనాధారం దొరుకుతుంది అనేది ఆడవర్షం. అంటే ఇప్పుడు ఆ విధంగా విమర్శించే వాళ్ళు బహుశా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయి ఉంటారు నేను అనుకుంటున్నా. వాళ్ళ జాగ్రత్త మాట్లాడిస్తున్నారని నేను అనుకుంటున్నా. చాలా మంది నేను విన్నా 15,000 రూపాయలు ప్రకటించిన తర్వాత దానికి అనుకూలంగా మాట్లాడినటువంటి పాలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఎవరైతే ఏ పథకం అయినా విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎంత ₹1 కోటి ఇవ్వండి మీకు, దాన్ని కూడా విమర్శిస్తారు, మీకు 2 కోట్లు రావాలని. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడేదానికి వాళ్ళ అర్థం లేదు, పర్థం లేదు. జనం కూడా అనుకుంటున్నారు, ఒరే మీరు ఆపండ్రా బాబు, మీ సోది ఇలాగ చచ్చిపోతున్నాము. ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఒక నాయకుడిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. నాకు తెలిసి ఈ ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత విభజిత రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా శాసనసభకు రాకుండా నాకు ప్రత్యేకమైనటువంటి హోదా ఇస్తేనే వస్తాను, నీకు వచ్చింది ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు, నీకు వచ్చింది 11 సీట్లు, కూటమికి వచ్చింది 124 సీట్లు, 124 సీట్లు వచ్చినాయి, నీకు 11 వచ్చినాయి. నీకు ప్రత్యేక హోదా రావాలంటే, ప్రతిపక్ష నాయకుడు హోదా రావాలంటే, కేబినెట్ ర్యాంక్ రావాలంటే 10% మొత్తం సీట్లో నీకు రావాలా? నీకు వచ్చింది 11 కదా, ముష్టి 11 వచ్చినాయి నీకు. జనాలు ఇన్ని సీట్లు కొట్టారు. ఇన్ని సీట్లు రావాలనేది ఎక్కడ రాజ్యాంగం లేదనేది వైసీపీ వాదన. నేననేది అదే, ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది లేదనేది లేదని అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నీ దగ్గర నుంచి నేను 4 లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా పోద్ది అన్నాడు. ఎందుకన్నాడు? లేదన్నారు కదా మీరు. మరి ఆ మాట ఎందుకన్నాడు అంటున్నా నేను. అసెంబ్లీలో ఆయన అన్నాడు కదా, ఎందుకన్నాడు అంటున్నా. అది చట్టంలో ఉందా లేదా అనేది కాదు. కొన్ని సాంప్రదాయాలు మనకి ఈ పార్లమెంటరీ వ్యవస్థలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ. ఒకప్పుడు బీజేపీకి 2 సీట్లే ఉన్నాయి, ప్రతిపక్ష హోదా ఇచ్చారా? మన లచ్చన్న గారి గురించి చెప్తున్నాడు ఆయన. 1978లో 60 సీట్లు వచ్చినాయి జనతా పార్టీకి, లచ్చన్న గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కావాల్సినటువంటి సీట్లు వచ్చినాయి ఆయనకి. తెల్లారి పొద్దున ఆయన వచ్చేసరికి 4 పారిపోయారు, అంటే వేరే పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. అందుకని ఆయన నాకు ఆయనే అన్నాడేమని, నా ప్రతిపక్ష హోదా తీసేయండి అని చెప్పి ఆయనే ముందుకొచ్చి స్వయంగా చేశాడు. నాకు వద్దు ప్రతిపక్ష హోదా, దానికి తగ్గ సీట్లు నాకు లేవు అని చెప్పని. ఎంత పెద్ద హృదయం అది! ఎందుకన్నాడు? ఇప్పుడు కాదు, 1970లో. ఈ గోలేందండి, చిన్నపిల్లాడు మారం చేస్తారే. అరే నీకు సమస్యలు ఉంటే, నీ పులివెందులకు సంబంధించిన సమస్యలు నువ్వు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకుడివి, రాష్ట్రానికే నీది ఒక ప్రతిపక్ష పార్టీ అని చెప్పి అంటున్నావు. నీ పులివెందుల సమస్యలు ఉంటాయి, రాష్ట్రంలో సమస్యలు ఉంటాయి. వచ్చి స్పీకర్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నువ్వు ఎంత సమయం అడుగుతా, నీకు అంత సమయం ఇస్తావా? నువ్వు రా, మేము మాట్లాడే సమయం అడుగుతాం అనేది వైసీపీ వాదన. మేము ప్రతిపక్ష హోదా అని చెప్పి మేము క్యాబినెట్ హోదా దాని గురించి ఫైట్ చేయట్లేదు, మేము మాట్లాడే సమయాన్ని అనేది ఇస్తున్నామని చెప్పి అన్నారు. మామూలుగా వస్తే ఎమ్మెల్యే హోదానే కదా. అవును అనే వర్షంలో నువ్వు తెచ్చుకోపోయావో 18 సీట్లు. మరి మామూలుగా వస్తే కరెక్టే నువ్వు అన్నది. మరి ఎందుకు తెచ్చుకోవాలి? నేను చేతగాల నీకు సమయం ఇస్తా అంటున్నాము. నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా సమయం ఇస్తావు, ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఇవ్వడానికి అవకాశం లేదు. నువ్వు కోర్టుకు పోయావు. ఇప్పుడు హైకోర్టుకు, సుప్రీంకోర్టు. నేనేమంటానంటే హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పని నెదర్లాండ్స్ లో హేగ్ అని ఉంటుంది. అక్కడ కూడా నువ్వు ఎక్కడ పోయినా కూడా తిరస్కరిస్తారు. ఎందుకని ఎవరికి లేనటువంటి హోదా నీకెందుకు ఇస్తారు? సుప్రీంకోర్టు తెలియదా? హైకోర్టు తెలియదా? నువ్వు అక్కడే మగాడివా? అసలు ఇదేందో అసలు నాకు అర్థం కాదు. అంటే నా హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పని అంటాం, నీకు చేతగంతాను
అది నీ వీక్నెస్ అని చెప్పని నేను అనుకుంటున్నాను. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరణ చేయడం అనేది మరోసారి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి కట్టబెడతాం అనేది వైసీపీ వాదన. వైసీపీ స్పందన పీపీపీ అంటేనే ప్రైవేట్ కార్పొరేట్ కట్టబెడతామే చంద్రబాబు గారు ఆయన యొక్క నైజం అనేది జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్తారు. దాని మీద కూడా వైసీపీ పెద్ద ఉద్యమం లాగా హడావుడి చేశారు. పీపుల్స్ పబ్లిక్ పార్టిసిపేషన్ పీపీపీ అంటే వాళ్ళు ఉద్యమం చేసింది కేవలం వాళ్ళ కార్యకర్తలు. జనం ఎవరు కూడాను, సామాన్య జనం ఎవరు కూడాను ఆ ఉద్యమంలో పాల్గొనాలి. వాళ్ళు ఏది 17 ఏమో వైద్య కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు అని చెప్పాను. అసలు నిజంగా పూర్తి చేసుకొని అక్కడ పిల్లలు చదువుకుంటున్నటువంటివి, అక్కడ పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటివి 1-2 5 ఉన్నాయండి. 5 నేననేది పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి లోనకి వెళ్ళాలి. మనం ఇప్పుడు లోనకెళ్ళి ఇప్పుడు నీ పొట్టలో నువ్వు కనిపించడం కాదు. గవర్నమెంట్ లాస్ట్ లో 5 మెడికల్ కాలేజీలు కౌన్సిలింగ్ చేశారు స్టూడెంట్స్ అక్కడ. నేను అనేది అదే, నువ్వు బయటికి బాగానే కనిపిస్తున్నావు, నీ కిడ్నీ ఎలా ఉంది, నీ లివర్ ఎలా ఉంది, వాటి ఫంక్షనింగ్ ఎలా ఉందో నాకేం తెలుసు, నీ ప్రోస్ట్రేట్ ఎలా ఉందో నాకేం తెలుసు. లోన పోయి చూడమంటున్నా నేను. విద్యార్థులు బాగా చదువుకోవాలంటే సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీ, నేను దాని గురించి మాట్లాడుతున్నా. సో నీకు 5 సంవత్సరాలు సమయం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని నువ్వు దుర్వినియోగం చేశావు, నువ్వు అవినీతి చేశావు, వాటిని కూడా నువ్వు సక్రమంగా కట్టలా. నువ్వు అన్నటువంటి 17 కాలేజీలు కట్టడానికి 5 సంవత్సరాలు పట్టుద్దా నీకు? ఈ పాటికలు పూర్తయిపోవాలనే కొన్ని పునాదిలోనే ఉన్నాయి, కేవలం మనకి ఎనో సోవలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల. అందుకని వాళ్ళు కేవలం ఇవాళ దుమ్మెత్తిపోయాలా, ఏదో విమర్శ చేయాలని చెప్పని చేస్తారు. ఎందుకంటే మనం ఊరికే మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను నేను, మీరు కూడా వచ్చేటప్పుడు కారు వేసుకొని వస్తే అక్కడ కట్టి రావాలి డబ్బులు. ఇప్పుడు నేషనల్ హైవేస్ ప్రభుత్వం ప్రైవేటే కదా? ఎందుకు అవుద్ది? ప్రైవేట్ కాదే, నేషనల్ హైవే అథారిటీ అని ఉంటుంది. నేషనల్ హైవే అథారిటీ మీ విజయవాడలోనే ఉంది. టోల్ గేట్ ప్రైవేట్ అండి. టోల్ గేట్ ప్రైవేట్, హైవే గవర్నమెంట్, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. అందుకనే నేను పీపీపీ, అది కూడా పీపీపీ మోడల్లో నడుస్తుంది అంటున్నా నేను. టోల్ గేటు నీకు హైవేలు పీపీపీ మోడల్ ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా. ప్రభుత్వం అన్ని డబ్బులు కట్టలేదు, అందుకని టోల్ గేట్ పెట్టారు. ఎంతకాలం? శాశ్వతం కాదు, కొంత పీరియడ్ లో మాత్రం ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత. అందుకని ఇక్కడ ప్రభుత్వం యొక్క పాత్ర అంటే డెసిషన్ మేకింగ్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎన్ని సీట్లు ఉండాలా? పేదవాడికి వైద్యం దూరం చేస్తున్నారు, పేదవాడికి వైద్య విద్య దూరం చేస్తారని వైసీపీ వాదన. వాళ్ళు దూరం చేశారు. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ రావటం వల్ల పేదవాళ్ళకి అటు డబ్బులు కడతానన్న వాళ్ళకి ఇద్దరికీ లాభం చేకూర్చేటటువంటి విధానం పీపీపీ. ఇది తెలియనటువంటి వాళ్ళు అంటుంటారు. కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు కూడా అంటున్నారు, నాకు బాధ వేస్తుంది పాపం. వాళ్ళు కేరళ ఏం చేస్తున్నారు చెప్పమనండి, అంతకుముందు వెస్ట్ బెంగాల్ ఏం చేశారు చెప్పమనండి, వాళ్ళు అనుకుంటున్నటువంటి చైనాలో ఏం చేస్తున్నారు చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తా. నేను క్యూబా వెళ్ళొచ్చా, కమ్యూనిస్ట్ పార్టీ ఏలుతున్నటువంటి క్యూబాకి వెళ్ళొచ్చా. అక్కడ హోటళ్ళన్నీ స్పెయిన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మీరు చూడలా, ఏ కమ్యూనిస్ట్ నాయకుడు చూడలా క్యూబా? నేను చూసి వచ్చా, హవానా వెళ్ళొచ్చా. 6 రోజులు ఉన్నా. అక్కడ హోటళ్ళు, రోడ్లు మొత్తం స్పెయిన్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఒకప్పుడు స్పెయిన్ పరిపాలించింది క్యూబాని. మరి అక్కడ కరెక్ట్ ఎట్ట ఉంది? చైనాలో అసలు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉందని ఎవడు అనుకుంటాడా? ది మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఆర్ individually, richest people are in China where communist party is ruling the country. ఏమంటారు దీన్ని? అందుకని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే పీపీపీ మోడల్లో పెట్టుకుంటుంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేదు కదా. నేను అనేది ఇప్పుడు మాటలు చెప్పడానికి ఎవడైనా విమర్శించవచ్చు, ఏదైనా విమర్శించవచ్చు, కానీ ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళకి తెలుసు దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు. అందుకని అందరికీ మేలు చేయాలి అనే ఉద్దేశంతో 3 పీలు పెట్టారు. కాబట్టి ఏమాత్రం అనుమానం లేదు, ఎవరు సందేహించాల్సినటువంటి పని లేదు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలు కూడా దివ్యంగా, సవ్యంగా, బ్రహ్మాండంగా, మంచి సదుపాయాలతోటి, మంచి అందమైనటువంటి బిల్డింగులతోటి, మెరుగైనటువంటి టీచింగ్ ఫెసిలిటీస్ తోటి వైద్య కళాశాలలు పూర్తి చేస్తారు. సార్, ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి వైసీపీ చెప్తారు. నిజంగా ప్రశ్నించే గొంతుల్ని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని నిజమేనంటారు? అక్రమ కేసులు కూటమి ప్రభుత్వం కాదు. 2019, 2024 రాబందుల పరిపాలన, అది రాక్షసుల పరిపాలన. 1,00,000 మంది మీద కేసులు పెట్టారని చెప్పని మొట్టమొదటిసారి నాగబాబు గారు
శాసన మండలిలో ఆయన మొట్టమొదటి ప్రశ్నే అది. 2019, 2024 మధ్య 1,00,000 మంది విద్యార్థుల మీద పెట్టారు. పాపం వాళ్ళు విదేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్లు రావట్లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు రావాలంటే కేసులు ఉన్నాయి, దీని మీద దృష్టి సారించాలి కూటమి ప్రభుత్వం అని చెప్పినంటే అదే రోజు అనిత గారు హోమ్ మినిస్టర్ ఏం చెప్పింది, మా దృష్టికి కూడా 3,111 కేసులు వచ్చినాయి, ఈ అక్రమ కేసులు నా మీద కూడా కేసు బనాయించారు, నేను అట్రాసిటీ కేసు పులివెందులు వెళ్తే ఎవరో రేప్ చేశారు ఒక అమ్మాయిని అని చెప్పానంటే నా మీద, నేను ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెట్టారు నా మీద, ఎంతో మంది ఎస్సీ మహిళలను రేప్ చేశారు, ఏది తాడేపల్లి కొంపకి దగ్గరగానే రేప్ చేశారు, వాళ్ళ మీద ఏ చర్య తీసుకోలేదు, విజయవాడలో మీకు తెలుసు హాస్పిటల్లో రేప్ చేసినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో రేప్ చేసినటువంటి కేసు మీకు తెలుసు, సుధాకర్ కేసు మీకు తెలుసు, ఆ గుండు కొట్టినటువంటి ప్రసాద్ కేసు మీకు తెలుసు, అసలు మొత్తం అది అనంతబాబు అని చెప్పిన ఎమ్మెల్సీ ఉన్నాడు వెస్ట్ గోదావరి అతను అనుకుంటాను, అతను చంపేసి డ్రైవర్ని, అతను కూడా దళితుడే, డోర్ డెలివరీ చేశారు. ఏమన్నా చర్య తీసుకున్నారా? చూడండి, నిన్న కూడా బాలకృష్ణ గారికి కామినేని శ్రీనివాసరావు గారికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నిన్న, ఇది జరగకుండా ఉండాల్సింది, మీరు మాట్లాడకుండా ఉండాల్సింది అంటే స్వయంగా వియంకుడైనా కూడా మాట్లాడాడే. తర్వాత మీ కోన రవికుమార్ని మీరు గమనించండి, కోన రవికుమార్ని, శ్రీధర్ రెడ్డిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, అలాగే బోండా ఉమాని ఏది పొల్యూషన్ బోర్డుకి సంబంధించి, ఇవన్నీ మీరు బహిరంగంగా శాసనసభలో మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పాడా? ఇంకా తిట్టండిరా చంద్రబాబు నాయుడిని, వాళ్ళు ఇంకా బాగా ఎవరైతే బాగా తిడతారో వాళ్ళకి మంచిది. మరి నేను బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యవహార ఎలా స్పందిస్తారు మీరు? బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు? ఆ సైకోన్ వాళ్ళు కలెక్టర్ కలిసినప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడిన సందర్భాన్ని సైకో కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఆ టాపిక్ ఏ సంఘాలు? చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్. నాకు తెలియదు, మీడియాలో వస్తుంది, రావచ్చు. ఆ సంఘాలు కూడాను వైసీపీ సృష్టించినటువంటి సంఘాలని నేను అనుకోను, ఎందుకంటే మీ సొంత చెల్లి. దానికి సంబంధించి చిరంజీవి గారు కూడా క్లారిటీ ఇచ్చారు, నేను చూసాను, అది కూడా చూసా. ఎక్కడ బాలకృష్ణ గారిని ఏమన్నా ఆయన వివరణ ఇచ్చాడంతే. మీ సొంత చెల్లి, బాలకృష్ణ అంటాం అట్ట పెట్టండి, నీ సొంత చెల్లి, వాడొక సైకోగాడు. నేనన్న మాట ఏదైతే ఉందో, సొంత అన్నయ్యని వాడొక సైకోగాడు. ఎక్కడ డైరెక్ట్ బహిరంగ సభలు ఎక్కడ మాట లేదండి, వాడొక సైకో అనలేదండి, అన్నది షర్మిల గారు. ఎస్, వాడి పార్టీ యొక్క సైకో పార్టీ. అసెంబ్లీలో ఈ జోగి రమేష్ లుచ్చా నాయాల అని ఒకతను అన్నాడు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అసెంబ్లీలోనే మాట్లాడటానికి లేదు, ఇది దేవాలయం అని చెప్పి అంటున్నారుగా, నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయాలే మాట్లాడు. ఒరే ముండా, ఎవరినంది తెలుసా మీకు ఆ మాట? ఎవరినన్నారు? రఘురామకృష్ణరాజు. అంటే ఎక్కడైతే లేరో ఇప్పుడు అసెంబ్లీలో లోనేటువంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. రఘురామకృష్ణరాజు ఎంపీ కదా, అసెంబ్లీలో లేడు కదా, ముండా అని ఎందుకన్నా? ఒకసారి కాదు 3 సార్లు అన్నావు ముండా అని. ఉప ముఖ్యమంత్రి ద్వారంపూడి చంద్రశేఖరు ఎంత దారుణంగా తిట్టాడు. అలాగే అసెంబ్లీలో ఆ ఎద ఉన్నాడే కొడాలి నాని ఎన్ని మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు బతికుంటాం కంటే చావటం మేలు, ఇంత తక్కువ సీట్లు తెచ్చుకున్నావు, ఈ బతుకంటే చచ్చిపోవటం బెటర్ అని చెప్పన్నారు. అది చిన్న మాట. అసెంబ్లీలో మాట్లాడింది. ఇంకోటి చెప్తాను నేను మీకు, చంద్రబాబు నాయుడు గారి సొంత భార్య లోకేష్ గారి తల్లి మీద వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, దట్ ఈస్ ద అల్టిమేట్. నేను అంటున్నాను, దట్ ఈస్ ద అల్టిమేట్. మీరైనా నేనైనా లాగి పెట్టి 2 తంతం. నీ తల్లినన్నా నా తల్లినన్నా లాగి పెట్టి 2 తంతం. ఎంత తప్పు మాట మాట్లాడారు. ఎవరినైనా తల్లి అనేది చాలా తప్పదు. అంతకంటే చెడిపోయిందా ఇది? అందరూ అన్నమాట ఆయన అన్నాడు. దీనికి ముందు కూడా గతంలో టీడీపీ హయాంలో 14-19లో బోండవమ్మ గారు అన్నారు అసెంబ్లీలో, ఏమని పాతేస్తా నా కొడక అని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో కట్ అయింది. అది పాతేస్తా అని చెప్పి అనేది బోండవమ్మ ఎమ్మెల్యే 2014. ఒకవేళ అంటే తప్పది. అసలు ఎందుకు ఈ రాజకీయాలు ఇలాంటి బూతుల పదాలు మాట్లాడినప్పుడు స్పీకర్ గారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? బూతులు ఎవరు మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరు మాట్లాడినా శాసనసభలో మీరందరూ కూడా ఈ ప్రజలకు ప్రతినిధులు.
అవును. ఆదర్శంగా ఉండాలా, పద్ధతిగా మాట్లాడాలా, మీ సమస్యలు మాట్లాడాలా, సమస్యల గురించి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. మీరు పోయింది అందుకు కానీ తిట్టుకోవటానికి కాదు కదా. కాబట్టి ఎవరన్నా మా పార్టీ వాళ్ళైనా ఆ విధంగా మాట్లాడితే దాన్ని విమర్శిస్తా, అది ఎవరైనా సరే. అందుకని చంద్రబాబు నాయుడు గారు క్లాస్ తీసుకుంది అందుకే. నేను ఇందాక అందుకే మీకు చెప్పా, ఈ విధంగా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నావు, నువ్వు తప్పు అని చెప్పి, నువ్వు కంట్రోల్లో ఉండు అని చెప్పాడా? చెప్పలా. చెప్పటం అట్ట పెట్టి ఇంకా బాగా తిట్టని చెప్పని అంటున్నాడు. ఆయన శాసనసభ సీట్లు కూడా అట్టగా ఇచ్చాడు. ఎవరైతే బాగా తిట్టారో వాళ్ళకి సీట్లు. అదంటే కండిషన్, వన్ ఆఫ్ ది కండిషన్స్ టు గివ్ ఏ సీట్ టు సంబడి. శాసనసభ తిట్టాలంట. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్సీలు అంతా తిట్టేవాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు అదే శాసనసభ ఎమ్మెల్యే సీట్లు. శాసనసభ గురించి నేను మాట్లాడుతున్నా, శాసన మండలి గురించి నేను మాట్లాడలే. ఇప్పుడు ఇంకోటి కూడా నేను 2021 వరకు ఉన్నా. చాలా ఇంపార్టెంట్. ఊకే వీళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు కదా. అసలు ఆయన ఎక్కడ బూది పదం వాళ్ళ. ఆయన అన్నది ఏంటంటే సైకో గాడు, మీ చెల్లెలు వాడు అనేటటువంటి మాట అనుకుని ఉంటే బాగుండేది. సైకో అంటే ఓకే, అందరూ అంటున్నారు కాబట్టి గాడు అనుకుని ఉంటే బాగుండేది. నేనేమంటున్నాను, ఇంతకంటే దారుణంగా ఇవాళ ఎవరైతే ఎల్ఓపి అంటున్నామో, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ శాసన మండలి బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో షరీఫ్ గారు చైర్మన్ గా ఉండగా అక్కడ ఆమోదించబడినటువంటి 3 రాజధానుల బిల్లు ఇక్కడ ఆమోదించడానికి వచ్చినప్పుడు రాజ్యసభ మెంబరు ఆ రెడ్డికి ఏం పని, విజయసాయి రెడ్డికి ఏం పని, ఎందుకు వచ్చాడు? ఢిల్లీ నుంచి వచ్చాడు. షరీఫ్ గారి దగ్గర పోయి కూర్చున్నాడు. ఏం పని నీకు? బొత్స సత్యనారాయణ కూర్చున్నాడు. తర్వాత ఆయన వెళ్ళి నింపాదిగా ఆయన సీట్లో కూర్చొని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజున 18 మంత్రులు వచ్చారు. 18 మంది మంత్రులు ఎందుకు వచ్చారు అంటున్నా. ఒకసారి ఆయన ఏమన్నాడు, తను తీర్పు ఇచ్చేసాడు. దీనిని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నాను అని చాలా ఆఫర్ చేశారు. నీకు అది ఇస్తాం, నీకు 100 కోట్లు ఇస్తాం, నీకు ఆయిల్ ఇస్తాం, నీకు ఈళ్ళు ఇస్తాం అని చెప్పని చాలా ఆఫర్ చేశారు ఆయనకి. మాకు అనుకూలంగా నువ్వు కనుక రూలింగ్ ఇస్తే సెలెక్ట్ కమిటీకి పంపించను, ఇట్ ఈస్ ఏదైతే శాసనసభలో చెప్పారో దాన్ని రామరాజు యాజిటీగా అమలు పడుతుందని చెప్తే ఆయన లొంగల. ఆయన చాలా మంచి వ్యక్తి, కమిటెడ్ సోల్జర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అనుకున్నారు మా వైపు అంటాడని. మాకు కూడా భయం వేస్తుంది ఒకవైపున. అంటే రూపాయి ఏదేం చేస్తుంది ఆయన లొంగల. తీర్పు ఇవ్వగానే మీకు తెలియదు, నేను చెప్తాను. బొత్స సత్యనారాయణ ఛాంబర్ ఎక్కి, చైర్మన్ గారు ఛాంబర్ ఎక్కి అందరూ వడాలని, ఆ సీన్ గడు ఉన్నాడు కదా మీ దగ్గర, అటు పేరేంటి, వెల్లంపల్లి సీన్. అతను వీళ్ళందరూ కూడా మనం ఇవాళ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకోదగినటువంటి బూతులు కాదు అవి. అన్ని బూతులు తిట్టారు ఆయన్ని. ఒరే సాయిబా, ఒరే గడ్డమోడ, ఇంకా అమ్మనా బూతులు తిట్టారు షరీఫ్ గారిని చైర్మన్. అది సీట్ని గౌరవించాలి కదా. మరి ఇవాళ నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, ఇవాళ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ చిన్న విషయానికి నువ్వు ఆ రోజు నువ్వు ఎన్ని తిట్లు తిట్టావు. బొత్స సత్యనారాయణ కూడా నిన్న మాట్లాడుతున్నాడు. పత్తిత్తి కబుర్లు ఎవరు చెప్తారు? నేను సాక్ష్యం. సభలో బొత్స సత్యనారాయణ ఎలా మాట్లాడాడు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎలా మాట్లాడాడు, కొడాలి నాని ఎలా మాట్లాడాడు, ఆ రోజు ఆడ ఉన్నాడు ఏదో నాని నెల్లూరు అతను ఎలా మాట్లాడాడు, నేను సాక్ష్యం. ఆ రోజున లోకేష్ బాబుని పట్టుపోయారు, మేము అడ్డుకున్నాం. ఈ మంత్రులు లోకేష్ బాబుని పట్టుపోయారు, మేము అడ్డుకున్నాం. మేము కనుక అక్కడ లేకపోతే ఆ రోజున షరీఫ్ గారిని, చైర్మన్ గారిని కుట్టేవాళ్ళే. 3 రాజధానులు గ్రాంటెడ్ తిట్టారు, కొట్టబోయారు. ఆయన మేము ఉండబట్టి అందరూ ఆయనకి అండగా ఉన్నాం. అట్లాగే లాక్కొని వెళ్ళిపోయినారు. ఆయన బాడీ గార్డ్ లాక్కొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి వెళ్ళిపోయినాడు. ఆయన లేకపోతే కొట్టేవాడు, బతికేవాడో చచ్చేవాడు తెలియదు. అసెంబ్లీ రౌడీలాగా బిహేవ్ చేశారు. అచ్చం రౌడీలే. అసలు రౌడీలన్నా నయం, రౌడీలాగా బిహేవ్ చేశారు. మందబలం ఉందని చెప్పని. మరి దాన్ని ఏమనాలా? నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి, చెప్పవా? ఇప్పుడు ఏరి 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 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందే చెప్తున్నాడు, ఆలు లేదు చూలు లేదని చెప్పని అంటామే, నువ్వు వస్తావో చేస్తావో మాకు తెలియదు. అదే యాప్ పెట్టాడు మొన్న. సరే, 14కి సంబంధించిన ఎవరైతే కుటుంబ నాయకులు వైసీపీ వాళ్ళని వేధిస్తున్నారో, ప్రజల్ని వేధిస్తున్నారో, ఈ పేర్లన్నీ కూడా డిజిటల్ బుక్ లో నమోదవుతాయి. రేపొద్దున మా అధికారం వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తిని కోర్టు ముందు తీసుకొస్తా అంటున్నారు. సప్త సముద్రాలు అవుతున్నా బయట అవి వచ్చినప్పుడు చచ్చినప్పుడు కదా, చచ్చినప్పుడు ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. వచ్చే అవకాశం ఉందంటారా? నేను అనేది రాదు. ఎందుకంటే ఓటేసేవాడు
రైతు ఓటేస్తున్నాడు అనుకోండి, ఆయన పెట్టిన ఇబ్బంది గుర్తు వస్తుంది. టీచర్ ఓటేస్తున్నాడు అనుకోండి, ఆయన పెట్టినటువంటి ఆ నీడ వెంటాడుతుంది, ప్రతి ఒక్కళ్ళని ఆ నీడ వెంటాడుతుంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇక అధికారంలోకి రాడండి. ఆయన జైలుకు పోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది, నన్ను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది అంటున్నాడు కదా. ఇప్పుడు సిఐడితో పాటు సిట్టుతో పాటు ఈడీ కూడా ఎంటర్ అయింది కదా. ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత ఇవాళ ఈ మద్యం కేసు చాలా ఈ మద్యం కేసు అనేది ఇదంతా క్రియేట్ చేసినటువంటి ఆధారాలు లేనటువంటి కేసు. ఇది వైసీపీలో ఎవరైతే పార్టీకి వెన్నుదండుగా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తాను అనేది జగన్ చెప్తారు. మీరు మందు తాగుతారా? లేదండి, నేను కూడా తాగను. నేను కావాలని చెప్పని విజయవాడలోనే వాళ్ళు నిర్వహించేటటువంటి మద్యం షాప్కి వెళ్ళి ఒక క్వార్టర్ బాటిల్ తీసుకున్న మెక్డౌల్. తీసుకున్న తర్వాత దాని రేట్ అడిగింది, అది ఎంత రేటు నాకు గుర్తులేదు, నేను కూడా తాగను. కావాలని తెలియదు, ఫోన్ పే చేస్తానండి అంటే నో 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 ఫోన్ పే ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అందరూ అంటుంటే నేనే అసలు ఏం జరుగుతుందో చూడాలని చెప్పి క్యాష్ మాత్రం యాక్సెప్ట్ చేస్తామండి. ఇక్కడైనా మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్కడైనా సరే ప్రభుత్వ షాపులు అన్నిట్లో కూడా క్యాషే ఇవ్వాలి. ఎందుకని దీంట్లో ఉన్న మతలు పెట్టి చెప్పు నాకు అసలు ఇంతవరకు దానికి సమాధానం ఎవరు చెప్పాల. దీనికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ వైసీపీ నాయకుడు కూడా దీని యొక్క అంతరార్థం ఇంతవరకు చెప్పలా. అంటే వైసీపీ దీన్ని ఇంకో రకంగా చెప్తుంది. ఏమని? ఈ క్యాష్ అవుట్ ఈ షాపులు నడిపించేదంతా గవర్నమెంటే కదా, గవర్నమెంట్ నడిపించేటప్పుడు ఎలా అవినీతి జరుగుద్ది అనేది వైసీపీ వాదన. అవినీతి జరగకపోతే నువ్వు డిజిటల్లో లెక్క ఉంటుందయా? డిజిటల్లో ఎంత అనేది క్లియర్ గా ఉంటుంది. మీ జేబులోకి ఎంత పోతుందో ప్రభుత్వానికి ఎంత కడుతున్నావు ఎంత తెలుసుద్ది. పైపెచ్చు నువ్వు అమ్మినటువంటి బ్రాండ్లు ఏంటి, ఆ పేర్లేంటి, భూమ్ భూమా, నీకు అర్థం తెలుసా? భూమ్ భూమ్ అంటే ఈ పేర్లకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు అసెంబ్లీలో ఒక డిస్ప్లే చేసి మరి చూపించారు. ఈ కంపెనీ ఈ టైం వచ్చింది, ఈ కంపెనీ ట్రాష్, అవన్నీ ట్రాష్. నాకు తెలిసి నేనున్నాను కదా 6 సంవత్సరాలు, ఎప్పుడు ఈ పేర్లు వెళ్ళా నేను వెళ్ళలేదే, ఎవరు విమర్శించలేదే ఆ పేర్ల మీద. థాయిలాండ్ లో వాడతారు ఈ పదాన్ని, భూమ్ భూమ్ అని చెప్పినట్టు దరిద్రమైనటువంటి పదం. ప్రెసిడెన్షియల్ మెడల్ అంట. ఏంటంటే ఆ పేర్లు తర్వాత బ్రాండ్లు. ఎంతమంది చనిపోయినారు జంగారెడ్డిగూడెంలో ఒక రోజు 23 మంది చచ్చిపోయినారు. ఎంతమంది లివర్లు పోయినాయి, ఎంతమంది కిడ్నీలు పోయినాయి, ఎంతమందికి ప్రోస్టేట్ పోయింది, ఎంతమంది ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి. ఇది పాపం కదా? ఈ పాపం ఊకపోద్దా, ఈ ఉసురు ఊకపోద్దా? నీ డబ్బుల కోసం నువ్వు ఇంతమందిని అన్యాయం చేస్తావా? నీ సొంత బ్రాండ్లు పెట్టుకుంటావా? డిస్టిలరీస్ కి వాళ్ళని లోపరుచుకొని నీ డిస్టిలరీస్ పెట్టుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి అన్ని బ్రాండ్లు ఒకే సారా ఉంటుందంట. సీసా ఒకటే, సీసా మారుతుంది కానీ లేబుల్స్ మారుతాయి కానీ లోపల మాత్రం సారం ఒకటే. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపిస్తే ఇది చాలా ప్రమాదకరమైంది, ఈ సారా తగ్గితే లివర్లు అన్ని పోతాయని చెప్పని డాక్టర్లే చెప్పారు, ఫోరెన్సిక్ నిపుణులే చెప్పారు. కాబట్టి ఈ కేసులో ఇది పెద్ద కేసు, 3500 అంటున్నారు. కానీ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అని జైల్లో ఉంచారో, కవిత 100 కోట్లు చేశారని చెప్పి జైల్లో ఉంచారో, ఇది అన్నిటికంటే పెద్ద స్కామ్. ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ అరెస్ట్ అవుతారంటారు? అరెస్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని చెప్పానంటే ఎవరు? ఆయన లేకుండా ఇంకా వేరే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక వ్యసనం ఉంది, డబ్బు చూడకపోతే బతకలేడు, డబ్బు చూడాలి డైలీ, ఇంకొకటి తిట్టపోతే బతకలేడు. ఆయనకి విపరీతమైనటువంటి ఒత్తిడి, విపరీతమైన కోపం, విపరీతమైన అసూయ, అన్నిటికంటే బాగా అసూయ ఎక్కువ ఉందండి. చంద్రబాబు నాయుడు అంటే అమరావతి ఎవరు ప్రారంభించారు? చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పోలవరం ఎవరు ప్రారంభించారు? చంద్రబాబు నాయుడు. కాబట్టి పోలవరాన్ని నాశనం చేయాలని చెప్పని కేసీఆర్ చెప్పాడు, నాశనం చేశాడు. అమరావతి నాశనం చేయాలని చెప్పని కేసీఆర్ నాశనం ఇచ్చాడు. నేను ఇది చేసినందుకు నాకు ఎంత ఇస్తామని చెప్పండి 1500 కోట్లు పంపించాడు. దీనికి ఆధారం ఉన్నాయండి? మీరు చెప్పిన దానికి ఆధారం లేకపోతే ఎందుకు చేశాడు? అంటే పోలవరం నాశనం చేసిన పోలవరం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం కదా. అదే నేను అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన. ఆంధ్రప్రదేశ్ పోలవరం నాశనం ఇప్పుడు ఇద్దరు ఒకటేనంటున్నా. చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదని చెప్పని కేసీఆర్ కోరుకుంటున్నాడు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడా వెళ్ళలేదా? సాధారణంగా స్వాగతించారా లేదా? అక్కడ బిర్యానీ తిన్నాడా లేదా? ఎందుకు చెప్పండి? ఏంటి బంధం ఏంటి? అంటే ఒక మనిషి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం అనేది తిండి విషయం ఎందుకు పోవాలా? ఎందుకు పోయాడు? ఏంటంత ప్రేమ? నీకున్నటువంటి ప్రేమ ఏంటంటే 2 రాష్ట్రాల మధ్య స్నేహభావం ఉండకూడదు అంటారా? ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కలిస్తే తప్పే ఉంటారు. ఇప్పుడు 2 రాష్ట్రాల, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములా ఉంటామని చెప్పి పదే ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాట అది. నేననేది 3500 crores వీళ్ళు లంచాలు తీసుకున్నారని చెప్పని అంటాం. మీరు చూసారా? నేను చూశానా?
చూడాల. ఎవరు చూశారు? సిట్టోళ్ళు చూశారు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకని వీళ్ళు చేస్తున్నారు? నేను కూడా చాలా డిబేట్లో మాట్లాడా. ఇతను కావాలని చెప్పని అసలు మేడారం ప్రాజెక్ట్ ఉందే, అవును, ఏది తెలంగాణ మేడారం ప్రాజెక్ట్ ఉంది కదా, అవును, ఆ ప్రాజెక్టులో అయ్యగారు 80,000 కోట్లు ఎంతో తిన్నాడంట కేసీఆర్. ఎవడన్నా నీళ్లు నీటి పళ్ళ మెరుగు అని ఏదో అంటారు కదా, ఇట్టపోతాయా నీళ్లు? ఇట్టపోతాయా? ఇలా పోతాయి, ఇలా పోతాయి. ఈయన ఇలా పోవాలని చెప్పని అనుకున్నాడు. ఇంకో ప్రాజెక్టు మన రాష్ట్రానికి అక్కడి నుంచే నీళ్లు తీసుకురావాలని చెప్పని, ఇద్దరు డబ్బులు దొబ్బేయాలని చెప్పని ఒక ప్రాజెక్టు రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తాడంట ఆయన. ఏది అక్కడి నుంచి. అది కూడా ఇదే, ఇది కాదు, ఇది అంటే దురదృష్టవశాత్తు ఇతను ఓడిపోయారు, అతను ఓడిపోయారు, కానీ లేకపోతే ఇద్దరు తోడు దొంగల్లాగా డబ్బు విపరీతంగా ఇంకా డబ్బులు అసలే 10 లక్షల కోట్లు ఎంతో సంపాదించాడంట, ఇంకొక 10 లక్షల కోట్లు సంపాదించేవారు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ. అందుకని నేను ఉన్నది చెప్తాను, లేదు చెప్పడం నాకైతే అలవాటు లేదు. ఎందుకని మనం ఆలోచించాలా, ఏ రాజకీయ నాయకుడు ఎలాంటి వాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నాకు ఆయన మీద ఏం ప్రేమ లేదే. మా పెదనాన్న కాదు, మా బాబాయ్ కాదు, నాకు చుట్టం కాదు, నాకు కూడా ఏం చేయలే ఆయన. ఏం చేశాడు చెప్పండి, నాకేం చేశాడు ఆయన? నేను ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీని పెట్టడంలో, గెలిపించడంలో నా పాత్రే ఉంది. నేనే గెలిపించాను, ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను. మొన్న రాయం ప్రసాద్ గారి గెలుపులో కూడా నేను కృషి చేశాను, నా బృందం కృషి చేసింది. అంటే నేనేం చెప్తున్నాను, పార్టీకి పని చేయటం నా పని, కానీ ఏ పదవి ఇచ్చారు అనేది నేను చూడను. నేను 2019, 2024 మధ్య కనీసం ఒక 500 డిబేట్లు చేసి ఉంటా. అది ఏబిఎన్ కానీ, 5 కానీ, లేకపోతే ఏ డిబేట్, ఏ టీవీలో అందరూ నన్ను హెచ్చరించేవాళ్ళు, నీ తాడదీస్తాడు వాడు, ఏమన్నా చేసుకొని నాకు అతను ఉండటానికి వీల్లేదు. అంత కష్టపడినటువంటి రామకృష్ణ గారికి ఈ రోజున పార్టీ గుర్తించింది. ఎందుకు గుర్తించలేదు నాకు తెలియదు, అది మీరే అడగండి పోయి. గత 5 ఏళ్ల పాటు అంత అదే ఫస్ట్ లో మీ ఇంటర్వ్యూ అదే చెప్తాను. నేను ఉద్యమం చేసి కూటమి ప్రభుత్వం అధికారం రావాలని చెప్పి మీ స్థాయిలో మీరు ఉద్యమం చేశారు. నేను అనేది పార్టీకి అంత కష్టపడ్డారు. మీరు వెళ్ళి లోకేష్ బాబు గారు కష్టపడిన ప్రతి వ్యక్తికి గుర్తిస్తుంది పార్టీ అనేది లోకేష్ బాబు తెలియదు. నేనైతే నేను నాకు మామూలుగా మాట్లాడతా గానీ పొద్దస్తమానం కలిసి ఫోటోలు తీసుకొని నాకు ఆ లొంగి అది ఐ డోంట్ లైక్ ఇట్. పదవి ఉన్నా లేకపోయినా పని చేయటం నా పని చేసుకుంటూ పోతా. ఇది వివేకానందుడి సూత్రమే నా పని. ఫలితం గురించి ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ పో అని చెప్పని అన్నాడు ఆయన సూత్రాన్ని నేను పాటిస్తున్నాను. సార్, ఫైనల్ చెప్పండి, ఈ 15 ఏళ్ల కాలంలోనే రాష్ట్రంలోని ప్రజలకి చాలా ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చేది మనమే. జగన్మోహన్ రెడ్డి పదే ఆయన కార్యకర్తలు కానీ నాయకులు మీటింగ్ చెప్తారు. నిజంగా ఈ 15 నెలల్లో ప్రజలు అసంతృప్తి ఉందంటారా, సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు నిజంగా ప్రతి పదం ఆయన ప్రతి మీటింగ్ లో వాడేది అదే, వచ్చేది మనమే. కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, కరెక్టే, వచ్చేది మనమే అంట. కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతే, ఇంకోసారి కళ్ళు మూసుకుంటే 4 సంవత్సరాలు అయిపోతాయి అంటున్నాడు. అది వేరు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేప్పుడు మన ఫిబ్రవరి జరిగింది కదా. ఎవరు గెలిచారు? కుటుంబ సంబంధించి. ఎంత మెజార్టీ? భారీలో వచ్చింది. అసలు దేశంలో ఎవరికి రాని మెజార్టీ వచ్చింది. ఇక్కడ అక్కడ రాజశేఖర్కి, ఇక్కడ రాజప్రసాద్ గారికి 85,000 మెజార్టీ వచ్చింది. కనీసం నిలబడే పరిస్థితి కూడా లేదు కదా. అంటే ఈ 4 నెలల్లో అంత తేడా వచ్చిందంటావా? లేదే, నేను అనుకోవాలా. లోనకి సింక్ అయిపోవాలా అసంతృప్తి అనేటటువంటిది. సింక్ కాకుండా చూసుకోమంటున్నా నేను. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని జాగ్రత్తగా ఉండమంటున్నా. ఎవరైతే పనిచేశారో వాళ్ళకి అవకాశం ఉంటున్నా. మీరు పదవుల్లో కానీ, పదవుల పంపిణీలో కానీ, దేంట్లో లేదా పార్టీ పదవుల పంపిణీలో కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, కేసులు పోగొట్టుకున్న వాళ్ళు, చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు, ఏది మెరికల్ లాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కనుక మనం పదవులు ఇచ్చినట్లయితే వాళ్ళే మళ్ళా నిన్ను గెలిపించడానికి అవకాశం ఉంది. మనం నిర్లక్ష్యం చేస్తే ఇక తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి ఏమిటి తేడా? అందుకని వాళ్ళని నిర్లక్ష్యం చేసుకోకుండా, అందుకని పాలనలో ఇటువంటివి కార్యకర్తలు ఆయన అన్నాడు, నేను ఇక నుంచి రాజకీయపరమైనటువంటి పరిపాలన చేస్తాను అని చెప్పాను. ఇది ఆచరణలో పెట్టమని చెప్పని చెప్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 2029లో మళ్ళా కూటమి గెలిస్తేనే 2024లో కూటమి గెలిచిన దానికి సార్థకత ఉంటుంది.
నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. 2029లో గెలిచి తీరాలా, గెలవాలా. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి పార్టీ లాంటి పార్టీ అధికారంలోకి రాకూడదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అండ్ ద పీపుల్ ఎట్ లార్జ్. గెలవాలంటే 2024 కష్టపడినటువంటి కార్యకర్తలుగా నాయకులు గుర్తింపు ఎక్కడ ఉంది? గుర్తింపు లేదు, పదవి లేదు, కనీసం మమ్మల్ని అది కూడా పట్టించుకోవట్లేదు అనేది చాలా మంది మీలాంటి సీనియర్లు బయటికి చెప్పలేని పరిస్థితి ఉంది. నేను బాధపడ్డా. మీరు బాధపడరు, అంటే ఆస్తులు కోల్పోయి కేసులు పెట్టుకుని వదిలేసిన చాలా మంది ఉన్నారు. నేను కూడా ఆస్తులు గొప్ప. నేనైతే నా గురించి నేను ఆలోచించాను. నేను ఇచ్చినా ఇయ్యకపోయినా నేను పార్టీ కోసం పనిచేస్తాను. అందరం ఇలా ఉండరు కదా సార్, కోల్పోయి కూడా సైలెంట్ ఉన్న పరిస్థితి వయసు అయిపోతుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ లేదా పట్టణ ప్రాంతాల్లోనూ మీరన్నట్టుగా పార్టీ కోసం నిరంతరం బాగా కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది అసంతృప్తికి లోనవుతున్నారు. వాళ్ళని ఏదో ఒక టీంని పెట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి గౌరవం. ఎవడైనా కోరుకునేది ఏంటంటే, సైకాలజీలో కూడా మేము చెప్తాం, రికగ్నిషన్ కోరుకుంటాం. ఏదో ఒక రికగ్నిషన్ కోరుకుంటాం మనం. ఆ రికగ్నిషన్ డబ్బు రూపైనా ఉంటుందా, పదవి రూపైనా ఉంటుందా, ఎట్టుంటుంది అనేది మనకు తెలియదు. ఆ రికగ్నిషన్ కార్యకర్తలకు ఇవ్వాలంటున్నా నేను. కార్యకర్తలు మనం కాపాడుకోవాలా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అండ ఏంటండి? నాయకులు కాదు, గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి కార్యకర్తలు. ఇవాళ రంగంలో దూకమంటే ఒక గ్రామంలో 100 మంది దూకుతారు. వాళ్ళ అసంతృప్తికి లోన్ కాకూడదు అంటున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 12,000 పైన ఉన్నటువంటి విలేజెస్ లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పైన నాటకాలు ఆడేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆయన చుట్టూ చేరి కొంతమంది వందిమాగతులు ఉంటారు. పొద్దుకూకులు కనపడితే, సమానం కనపడితే వీడేదో పని చేస్తున్నట్టు ఫోజులు కొడతా ఉంటారు. లేకపోతే రోజు పేపర్లో వేయించుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మీడియాలో హల్చల్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది డబ్బులు ఇచ్చి మీడియాలో ఇంటర్వ్యూలు కూడా చేసినటువంటి వాళ్ళు నాకు తెలుసు. నేను పేర్లు చెప్పను, వాళ్ళ పేర్లు తెలుసు నాకు. సో ఇటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం వలన నాలాంటి వాళ్ళు కష్టపడి నాలాంటి వాళ్ళు ఏంటో ఎలా జరుగుతుంది? లేకుండా ఉంటే బాగుండే. చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టాలా, లోకేష్ బాబు గారు దృష్టి పెడితే బాగుండునే. లేకపోతే 2029లో గెలుస్తాం కానీ అంత మెజార్టీ మళ్ళా గెలవాలి మనం. అంత మెజార్టీ గెలిస్తేనే మనకు మళ్ళీ గుర్తింపు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు రాకూడదు అనుకుంటాం కదా. అసలు ఒకవేళ వస్తే ఈ కార్యకర్తలు ఏమైపోతారు? ఈ పార్టీ ఏమైపోతుంది? చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు బాగానే ఉంటారు, కానీ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ ఏం చేయాలి? నాలాంటి వాడు హైదరాబాద్ పారిపోతాడు. మేము ఉన్నాం. అందుకని ఆ పరిస్థితి ముందే ఊహించి ముందు జాగ్రత్తగా పార్టీని కాపాడుకోవాల్సి. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఉందండి. బయట ప్రచారం ఏం జరుగుతుందంటే, పార్టీలో 2 పవర్ పాయింట్లు అయిపోయినాయి. ఒక పక్క బాబు గారు, ఒక పక్క లోకేష్ గారు. అటు ఇటుగా నాయకులు కానీ కొంత ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కూటమిలో కొంత డిస్టర్బ్ అవుతుంది అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ పరిస్థితి మీకు ఎప్పుడు కనపడిందా? నాకైతే తెలియదు. రెండు పవర్ హౌస్ లాగా అయిపోయింది. ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు గారు. కరెక్టే. ఇప్పుడు కొంతమంది అటు వెళ్తే ఇటు సాయం చేయట్లేదు, ఇటు వెళ్తే అలా జరగట్లేదు. 2 గ్రూపులుగా తయారైనటువంటి పార్టీ రేపు ఇదే అసంతృప్తి మొదలవుతుంది. మీరు ప్రజలు అనేది కాదు, ముందు మన నాయకుల్లో సంతృప్తి లేదనేది ఒక వాదన. అది ఒక వాదన, సీనియర్ నాయకులు చెప్పే మాట. ముందుకు రాకపోయినా ఇంటర్నల్ చెప్పే మాట. మీరన్న మాట నేను కూడా విన్నా. అవును. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లో అన్నం కూడా పెట్టట్లేదు, ఆయన సోప కింద పడుకుంటున్నాడని వాడెవడో సన్నాసి నాయలా. అది చాలా న్యూసెన్స్ మాట. చాలా తప్పండి అలా మాట్లాడటం. మొన్న మనం ఉదాహరణకి నేను చెప్తాను. నేను డిఎస్సి సభ పెట్టారు. దొంతుగా కూర్చొని 2 కాళ్ళు మోకాళ్ళ కింద కూర్చొని వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నటువంటి సీన్ మీరు చూసారా? ఫోటో చూసారా? వీడియో చూసారా? మీరు అక్కడే ఉన్నారు. ఎంత గౌరవం ఇస్తున్నాడు ఫాదర్కి, మదర్కి ఎంత గౌరవం ఇస్తున్నాడు, భార్యకి ఎంత గౌరవం. 2 పవర్ పాయింట్స్ అయిపోయినాయి. నేను అక్కడికే వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మాట జవదాటేటటువంటి పరిస్థితి లోకేష్కి లేదు. ఆయన అంటే గౌరవం, తండ్రి అంటే గౌరవం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాదు లోకేష్ బాబు, నాకున్నటువంటి ఆగాన్ మేరకు. అయితే ఉదాహరణకి విద్యకి సంబంధించి అతను పూర్తి స్వాతంత్రం ఇచ్చారు. నేను అడిగా ఒకసారి, సంఘ నాయకులను తీసుకొస్తానండి మీ దగ్గరికి, రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రచారం చేయడానికి, మీరు ఒకసారి వాళ్ళకి చెప్తే వాళ్ళకి కూడా మోటివేషన్ అంటే, ముందు లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళు, తర్వాత నా దగ్గరికి రా అన్నారు. ఎందుకన్నారు ఏంటనేది బహుశా అది కరెక్టేనేమో అనుకుంటా. ఆయన విద్యారంగానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆయన చెప్పు ముందు అని అన్నాడు. అంతే తప్ప నెగిటివ్ గా తీసుకోకూడదు. మనం అంటే జనాల్లో బయట అన్ని ఉట్టి మాటలండి. 2 పవర్ ఇవన్నీ నేనైతే అనుకోవట్లా.
ఎందుకంటే లోకేష్ బాబు నాదెండ్ల భాస్కరరావా అలా ఎలా అవుతారండి? కాదు కదా, తండ్రి కొడుకులేండి, తండ్రి కొడుకులు కదా, సొంత పార్టీ అది. కాబట్టి ఇవన్నీ కూడా పుకార్లండి, ఇవన్నీ పుకార్లు. మధ్యలో కేడర్ దెబ్బతింటుంది అనేది, కేడర్ అసంతృప్తిలో నేను అదే చెప్తున్నా, కేడర్ అసంతృప్తి కాకుండా వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక అతనికి రాష్ట్ర పదవి రావాల్సి జిల్లా పదవి వచ్చింది. నేను పేర్లు చెప్పను, నేను అవి రాకుండా చూసుకోవాలంటున్నాను. నేను వాళ్ళిద్దరికి మధ్య టీమ్ స్పిరిట్ ఉంది లేదని నేనైతే అన్ను. ఒకవైపున పార్టీలో టీమ్ స్పిరిట్ ఉండాలా, ఇంకొక వైపున అధికారులు కూడా జాగ్రత్తగా చూసి, ఎవరైతే పని చేయట్లేదు అధికారులు, దొంగ నాటకం ఎవరైతే ఆడుతున్నారో, నేను అనుకుంటున్నా విద్యారంగంలో నేను పేర్లు చెప్పను, కొంతమంది ఇవాళ టీచర్లు అసంతృప్తిగా ఉండటానికి ఆఫీసర్లే కారణం అని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళని గుర్తించి నేను ఎప్పుడు చెప్పా లోకేష్ బాబు గారిని, ఇమ్మీడియట్ గా పీకేసాను సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే రేపు ఓట్లేరు కదా, ఓట్లేసేది ఎవరు, మన క్లయింటేల్ ఎవరు, వాళ్ళు మనకు ముఖ్యం, వాళ్ళు కాదు, వాళ్ళు ఆఫీసర్స్. వాడు రేపు ఎవడిస్తే వాడికి పని చేస్తారు. ఇవాళ నాటకం ఆడతారు, మనకి ఏదో పెద్ద చేసిన పని చేస్తున్నట్టు నాటకం ఆడతారు. వాళ్ళని అసలు నమ్మటానికి వీల్లేదని నేను. సార్, టీచర్స్ కి గతంలో మేము అధికారంకి వస్తే ఈ యాప్లు కావాలని తీసేస్తాం, యాప్లు తగ్గిస్తాం లోకేష్. ఈ రోజున యాప్లు అదే పరిస్థితిలో ఉంది. యాప్లు అనేది తలకు మించిన భారం అయింది. ఇటు యాప్లు చూడాలా, పిల్లలకు చదువు చెప్పాలనేది టీచర్స్ చెప్తారు. మీరు ఒక టీచర్ గా ఉన్నారు. అవును, తప్పది. నేను దాన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇన్ని యాప్లు ఉండటం వల్ల టీచర్లు బోధన మీద దృష్టి పెట్టడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. అసలు ఈ యాప్లు గోళ తీసేయాలని చెప్పని నేను అంటున్నా. ఎవరన్నా మీరు బయట వాళ్ళకి పెట్టుకోండి, అది మధ్యాహ్న భోజన పథకం హెడ్ మాస్టర్కి సంబంధం ఉండకూడదు, యాప్లకి హెడ్ మాస్టర్కి సంబంధం ఉండకూడదు. ఏంటంటే ఈ దొడ్లు యాప్లు ఇంతకుముందు 13-14 యాప్లు అన్ని కలిపి ఒక యాప్ చేస్తా ఉన్నారు. అంటే మిక్స్డ్ కోర్ అనమాట ఒక రకం చెప్పాలంటే. కాబట్టి ఈ యాప్లు తీసేయాలా. ఇంతకు ముందు ఒకే ఒక రిజిస్టర్ ఉండేది, సంతకం రిజిస్టర్. అప్పుడు పాఠాలు చెప్పలేదా, పిల్లలు పాఠాలు వినలేదా? ఆ బడుల్లో చదువుకునే మేము ఎమ్మెల్సీలు అయ్యాం, ఆ బడుల్లో చదువుకునే నేను 54 పుస్తకాలు రాశా, ఆ బడుల్లో చదువుకునే నేను పిహెచ్డి చేశా, ఆ బడుల్లో చదువుకునే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేశా. వెంకయ్యనాయుడు గారు కూడా అదే అంటున్నారు కదా, నేను తెలుగు మీడియం చదువుకున్నా కదా. కాబట్టి యాప్ల వల్ల లెర్నింగ్ అవుట్కమ్స్ పెరగటం కాదు, ఆ ఒత్తిడి ఎక్కువైపోయి తగ్గే అవకాశం ఉంది, అసంతృప్తి ఎక్కువ అవుతుంది కదా, అది లేకుండా చూసుకోవాలి. సార్, లాస్ట్ గా చెప్పండి సార్, గత 5 ఏళ్ల పాటు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి అమరావతి రైతులు ఉద్యమం చేశారు. కూటమి ప్రభుత్వం రావాలా, మన రాజధాని నిలబడాలి, 5 కోట్ల ఆంధ్రుల కళ అని చెప్పి అన్నారు. ఈ రోజు అధికారంకి వచ్చారు. దాదాపు మళ్ళీ ఇప్పుడు సెకండ్ పార్ట్ మళ్ళీ భూసేకరణ. అవును, ఫస్ట్ ఇచ్చిన రైతులకే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫ్లాట్స్ అయితే చూపించలేదు, కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. దాని గురించి ఒక సీనియర్ నాయకుడిగా గతంలో మీరు కూడా దానికి ఉద్యమం చేశారు. ఎలా స్పందిస్తారు ఆ విషయం? ఉద్యమం చేయటం కాదు, నేను అమరావతిని నాశనం చేయటానికి, అమరావతి మీద కులముద్ర వేయటానికి, ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పని అక్కడ అసలు బిల్డింగ్లు కట్టుకోవడానికి అవకాశం ఉండదు, అక్కడ నీళ్లు నిలబడతాయి చిన్న వర్షానికి అని చెప్పి ఇప్పుడు వర్షం పడినప్పుడల్లా ఎక్కడెక్కడో వీడియోలు తీసుకొచ్చి అక్కడ అటాచ్ చేస్తున్నారు. అంతా కూడా శుద్ధ అబద్ధం. అసలు వాళ్ళు బీడు చేశారు. ఆ బీడుని, ఆ చెత్తను తీసేయడానికే 37 కోట్లు అయిందని చెప్పి, 84 లక్షల టన్నుల చెత్త వచ్చిందని చెప్పి చెప్తున్నారు నారాయణ గారు. సో ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఈ 50,000 ఎకరాలు ఉంది కదా, ఇది చాలు కదా, సెకండ్ ఫేజ్ కు వెళ్తున్నారు. ఇది సమస్య ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు పొన్నికలు ఉన్నాయి, వాళ్ళ పొలాల రేట్లు ఈ అమరావతి మూలంగా 6 కోట్లు 7 కోట్లు అయింది. ఇప్పుడు వాళ్ళు ఇవ్వటానికి ముందుకు రావట్లా. సో ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎప్పుడు భవిష్యత్తులో చూసేది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఆలోచన ఏముందో, ఆయన మనసులో ఏముందో నాకైతే తెలియదు. కానీ నేనేమనుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండగానే ఈ అమరావతిని సంతృప్తిగా పూర్తి చేసి, ఈ పోలవరాన్ని సంతృప్తిగా పూర్తి చేస్తే ఆయన కాలంలోనే ముందు ఈ రెండింటి మీద దృష్టి పెడితే, నీకు కావలిస్తే ఇంకా గన్నవరంలో ఇంకో 1000 ఎకరాలు తీసుకొస్తాయి. ఈ కొంపలు 500 ఎకరాలు చాలని చెప్పని అంటున్నాడు ఇప్పుడు అయ్యగారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. విజయవాడ గుంటూరు మధ్య ఇప్పుడు 3 రాజధానులు పోయింది, 30,000 ఎకరాలు పోయింది. తర్వాత ఇక్కడ నుంచే పరిపాలన చేస్తాం, ఇక్కడ నుంచి పరిపాలన చేస్తాం. ఇవన్నీ మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు.
యూటర్న్ తీసుకున్నా. యూటర్న్ కూడా తీసుకోవాలా. మొన్న ఎక్కడ కూడాను ఆ వేటు న్యూస్ వాళ్ళు పెట్టిందంటో సజ్జల రామకృష్ణారెడ్డి మేము 3 రాజధానులు ప్రతిపాదన విరమించుకుంటున్నామని చెప్పి అక్కడ చెప్పాలి. మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఇప్పటికీ 3 రాజధానుల మీద మేము అధికారం వస్తే అమరావతి నుంచి పరిపాలన చేస్తామన్నారు. అమరావతిలో కూర్చుంటా ఉన్నాడు. 3 రాజధానులు మేము వద్దు అని చెప్పి 3 రాజధానుల ప్రస్తావన ఆ మాటే రాలే. మీరు గమనించండి. అందుకని నేను ముందు వాళ్ళని ఏమార్చాలని చెప్పానంటే ప్రజల్లో తర్వాత 50 ఎకరాలు మిగతా 2 ఫేసుల్లో వెళ్ళొద్దని నేను అన్నాను. పాపం ఆయన ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు హైదరాబాద్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎవరన్నా కాదన్నా కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు. అక్కడ చాలా మంది ఒప్పుకున్నారు. సో ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే నేను బతికుండగానే నేను చూస్తా అమరావతి ఒక పెద్ద నవనగరాల రాజధానిగా ఒక కోలాలంపూరో లేకపోతే ఒక బ్యాంకాక్ లాగానో లేకపోతే ఒక రోమ్ లాగానో ఒక హైదరాబాద్ లాగానో నా కళ్ళారా నేను చూడాలని ఉంది నాకు. ఇది ఇంకోటి కాన్సన్ట్రేషన్ తప్పుద్దేమో అనేటటువంటి భయం ఉంది. అంటే దీనికి పెట్టాల్సిన డబ్బులు దానికి పెట్టేస్తే ఇది ప్రాబ్లం అవుతుందని. అందుకని నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. నేను పార్టీని వ్యతిరేకించలేదు, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే తర్వాత మీరు వెళ్ళండి. తర్వాత సాధ్యం కాదు, అప్పుడు రేట్లు పెరుగుతాయి కదా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడైతే మనకి తక్కువ రేటు దొరుకుతాయి, అప్పుడైతే ఎక్కువ రేటు దొరుకుద్ది అంటున్నాము. అసలు అంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎందుకు అనేది, ఇది సాధ్యమయ్యేటటువంటి ఫీజిబిలిటీ ఉన్నటువంటి దాన్ని ముందు మనం తీసుకొని వీటిని అసలు పోలవరం పూర్తి చేశారనుకోండి ఉదాహరణకి, అసలు అది చాలు చంద్రబాబు నాయుడుకి. అసలు ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పానంటే ఇవాళ దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఏదని చెప్పానంటే అది మల్టీపర్పస్ ప్రాజెక్టు, బహుళార్థ ప్రాజెక్ట్ అంటున్నాం దాన్ని. పోలవరమే. అది పూర్తి చేయండి, అమరావతి పూజ చేయండి. అసలు ఎంత పేరు వస్తుంది చంద్రబాబు నాయుడుకి. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు మొత్తం అయిపోతాయి. నీ తలసరి ఆదాయం పెరుగుద్ది, నీ తోల ఆదాయం పెరుగుద్ది. అసలు ప్రతి ఒక్కరు కారు కొనుక్కుంటారు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉద్యోగస్తులు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వ్యాపారస్తులు ఉంటారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోతాం మనం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నాను. నేను కూడా నేను చెప్పింది అర్థమైంది. అది నా అభిప్రాయం. అంటే ఈ 4 ఏళ్ళు ఉన్న టైం 4 ఏళ్ళు అమరావతి అని ఒక రూపు వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా వస్తుంది. నేను వెళ్ళా. వాళ్ళు 1000 మంది పనిచేస్తున్నారు. వర్షం వస్తుంది కాబట్టి 1000 మంది ఇతర రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నారు. మన రాష్ట్రం నుంచి పని చేయట్లా. అంత బీహార్, బెంగాల్, ఒరిస్సా అక్కడి నుంచి వస్తున్నారు. ఎందుకంటే నేను దాని గురించి నేను మాట్లాడను, వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోద్ది. అది ఈ 4 ఏళ్ళలో పూర్తి ఒక రూపు వస్తుంటారు అమరావతి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నారాయణ గారు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు సిఆర్డిఏ బిల్డింగ్ పూర్తయిపోతుంది, దసరా కల్లా పూర్తయిపోతుంది. ఫస్ట్ బిల్డింగ్ అట ఇది ఆఫ్టర్ సెక్రటేరియట్ శాసన మండలి శాసనసభ ఇదేది ఫస్ట్ బిల్డింగ్. దాంట్లోకి వెళ్ళిపోతుంది. విజయవాడలో వచ్చేస్తారు. తర్వాత ఎమ్మెల్సీ బిల్డింగ్, తర్వాత మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, తర్వాత ఉద్యోగస్తులు, ఒక్కొక్కటి పూర్తయిపోయి తర్వాత ఐకాన్ టవర్స్ వచ్చేస్తాయి. మీకు ఏమాత్రం అనుమానం లేదు. 2027 కల్లా ఒక రూపురేఖకి అమరావతి వస్తుందని చెప్పి నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ మధ్య ఐకాన్ బ్రిడ్జ్ గురించి కూడా మీరు ప్రజలు ఎక్కువ మంది ఆమోదించినటువంటి ఒక డిజైన్ వచ్చింది. మీరు చూసారు, అద్భుతంగా ఉంది ఆ డిజైన్. అది కూడా వచ్చేస్తుంది. మీకు నది మీద ఆ డిజైన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తున్నారు, ఎంత అందంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి పూర్తవుద్ది, పోలవరం పూర్తవుద్ది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారిస్తున్నారు. డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది మనల్ని. గతంలో ఏదైతే ఉందో కూటమి ప్రవర్తించిన ప్రతి హామీని అమలు చేయడం జరుగుతుంది. రేపు రాబోయే 27 కల్లా అమరావతి పూర్తవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే గతంలో ఇచ్చిన హామీ అయితే ఉందో అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది. ప్రతి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి సంతోషంగా అయితే ఉన్నారు. వచ్చేది మళ్ళీ టీడీపీ ప్రభుత్వం చెప్పి కూడా మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు చెప్తున్నారు. ఇది ఈ రోజున రామకృష్ణ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. నమస్కారం. థ్యాంక్ యూ.